హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గంగా హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరుండలు. దీనికి ఎలా పాకం తీసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్నాను. ముందైతే 3 కొబ్బరికాయలు ఇలా కోరుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ బెల్లం, ఒక 3 ఇలాచీ పలుకులు తీసుకోవాలి. దీనికోసం చూడండి, ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఇలాంటి దలసరి కడాయి వేసుకోవాలి పాకం కోసం. కొంచెంలోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. చూడండి, కడాయి అయితే బాగా వేడైపోయింది. ఇప్పుడైతే ఇందులో ముందే తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ కాదు, కొంచెం ఒక 1/2 గ్లాసు. ఇలా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎవరికైతే పాకం తీయడం రాదు అని అంటారో వాళ్ళ కోసం సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తున్నాను వీడియో. చూడండి, బెల్లాన్ని ఇలా మీడియం ఫ్లేమ్లోనే కరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో బాగా కరగనిచ్చిన తర్వాత చూడండి, బాగా కరిగిపోయింది. ఇది ఇంకా కాస్త కరగాలి. తురుము పెట్టుకుంటే తొందరగా కరుగుతుంది. పాకం తీయడానికి కొంచెం టైం తగులుతుంది, కానీ బాగా వస్తుంది. చూడండి, బాగా కరిగిపోయింది, తీగ పాకం వచ్చింది. ఇది ఇలా వేలుతో పట్టుకుంటే ఇలా తీగ పాకంలో రావాలి. ఇప్పుడు ఇందులో అయితే కొబ్బరి కూరు దంచి పెట్టుకున్న ఇలాచీ వేసుకోవాలి. కొబ్బరి కూర అయితే ఇందులో వేసుకున్నాం. ఒక 15 నిమిషాల వరకు దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత పాకం వచ్చింది. చూడండి, ఉండ చుట్టుకోవాలి. ఇలా పాకం వచ్చింది లేదో తెలుసుకోవడానికి ఉండ చుట్టుకోవాలి. కొబ్బరి ఉండలు అయితే వచ్చాయి. 15 నిమిషాలు టైం పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.